హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే భారతదేశంలో ప్రస్తుతం అత్యంత చర్చనీయమైనటువంటి మరియు ఆవేదన కలిగిస్తున్న అంశం ఏదైనా ఉంది అంటే అది ప్రభుత్వ పెన్షనర్ల దయనీయ స్థితి అనే చెప్పాలి. ప్రభుత్వ ఉద్యోగులుగా దశాబ్దాల పాటు సేవలందించి ప్రభుత్వానికి మరియు ప్రజలకు మధ్య వారధులుగా నిలిచిన వీరు తమ జీవిత చరమకంలో గౌరవప్రదమైన జీవితాన్ని గడపాల్సింది పోయి ప్రభుత్వాల నిర్ణయాల వల్ల ఈ మేరకు తీవ్ర అభద్రతా భావానికి లోనవుతున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చినటువంటి కొన్ని బిల్లులు సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పక్కన పెట్టి పెన్షనర్ల హక్కులను కాలరాసే విధంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తమవుతోంది. పెన్షన్ అనేది ప్రభుత్వ ఉద్యోగులకు వేస్తున్నటువంటి భిక్ష కాదు. అది వారి చట్టబద్ధమైన హక్కు అని 1982 డిసెంబర్ 17న సుప్రీంకోర్టులోని జస్టిస్ వైవి చంద్రచూడ్ నేతృత్వంలోని విస్తృతమైన ధర్మాసనం డి.ఎస్. నగారా గారి కేసులో చారిత్రాత్మక తీర్పునిచ్చింది. ఆర్టికల్ 14 ప్రకారం పెన్షనర్స్ అందరినీ సమానంగా చూడాలని, వారిలో వివక్ష చూపకూడదని ఆ తీర్పు స్పష్టం చేసింది. అందుకే ప్రతి ఏటా డిసెంబర్ 17వ తేదీని పెన్షనర్స్ డేగా అయితే జరుపుకుంటారు. నిన్నటి రోజున పెన్షనర్స్ డే అండి. కానీ ప్రస్తుత పరిస్థితులు ఆ తీర్పు స్ఫూర్తికి విరుద్ధంగా మారుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల వాలిడేషన్ యాక్ట్ పేరుతో ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారంగా గతంలో ఎప్పుడో రిటైర్ అయిన వారికి వారి యొక్క పెన్షన్‌లను, నిబంధనలను కూడా వెనక్కి వెళ్లి సమీక్షించే అధికారాన్ని ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుంది. ఇది పెన్షనర్ల పాలిట శాపంగా మారింది. అంతేకాకుండా రాబోయే 8వ వేతన సంఘం నిబంధనలో అన్‌ఫండెడ్ కాస్ట్ ఆఫ్ నాన్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనే ఒక ప్రమాద క్లాజ్‌ను చేర్చారు. అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ కింద పెన్షన్ పొందుతున్న వారి పెన్షన్ భారాన్ని తగ్గించుకోవడానికి వారి యొక్క పెన్షన్‌లో కోత విధించడం లేదా వారి నుండి కూడా కాంట్రిబ్యూషన్ అడగడం వంటి దుర్మార్గమైన ఆలోచనలు ఇందులో దాగి ఉన్నాయి. 80 ఏళ్ళు, 90 ఏళ్ల వయసులో ఉన్న వృద్ధులు పెన్షన్‌లలో ఇప్పుడు కోతలు విధిస్తామంటే వారు ఎలా బ్రతకాలి అనేది ప్రశ్నార్థకం. దీనికి తోడు 2004 తర్వాత చేరిన ఉద్యోగులకు సీపీఎస్ విధానం అమల్లో ఉంది. ఇందులో ఉద్యోగి జీతం నుండి 10% కట్ చేసి మార్కెట్‌లో పెడతారు. రిటైర్ అయ్యాక ఎంత పెన్షన్ వస్తుందో గ్యారంటీ ఉండదు. కానీ ఓపీఎస్‌లో ఉద్యోగి కాంట్రిబ్యూషన్ లేకుండానే చివరి జీతంలో 50% పెన్షన్‌గా పొందే భద్రత అయితే ఉండేది. ఒకే ఆఫీస్‌లో పనిచేస్తున్న ఉద్యోగుల మధ్య ఈ పెన్షన్ వ్యత్యాసం ఉండకూడదని సీపీఎస్ రద్దు చేసి అందరికీ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరో ప్రధాన సమస్య కమ్యుటేషన్. రిటైర్మెంట్ సమయంలో పెన్షనర్లు తమ పెన్షన్‌లో 40% అమ్ముకొని కొంత మొత్తాన్ని ఒకేసారి తీసుకుంటారు. దీన్ని తిరిగి చెల్లించడానికి ప్రభుత్వం 15 ఏళ్ల పాటు వారి పెన్షన్‌లో కోత విధిస్తుంది. వాస్తవానికి లెక్కలు వేసి చూస్తే అసలు, వడ్డీ కలిపి 12 ఏళ్లకే తిరిగి చెల్లిపోతుంది. కానీ అదనంగా మరో 3 ఏళ్ల పాటు వసూలు చేయడం అన్యాయం. గుజరాత్‌లో దీనిని తగ్గించినట్లే దేశవ్యాప్తంగా కమ్యుటేషన్ రికవరీ పీరియడ్‌ను 15 ఏళ్ల నుంచి 12 ఏళ్లకు తగ్గించాలని కోరుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయానికొస్తే గత ప్రభుత్వం ఉద్యోగుల పట్ల, పెన్షనర్ల పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహించింది అనే చెప్పాలి. ఉద్యోగులు దాచుకున్న జీపీఎఫ్ డబ్బులను వారికి చెప్పకుండానే ప్రభుత్వం ఇతర సంక్షేమ పథకాలకు మళ్లించడం వల్ల అత్యవసరాలకు డబ్బులు అందక ఉద్యోగులు ఇబ్బంది పడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇవ్వాల్సిన డీఏ దాదాపు 31,000 కోట్ల వరకు పేరుకుపోయాయి. హెల్త్ కార్డులు, ఈహెచ్ఎస్‌లు ఆసుపత్రులలో పనిచేయటం లేదు. ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రభుత్వ బకాయిల వల్ల కార్డులను అంగీకరించడం లేదు. దీనికి పరిష్కారంగా 5 లక్షల వరకు చెల్లుబాటయ్యే హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు ఇవ్వాలని పెన్షనర్స్ కోరుతున్నారు. అలాగే 70 ఏళ్లు దాటిన పెన్షనర్లకు ఇచ్చే అదనపు పెన్షన్ విషయంలో 2019లో చంద్రబాబు గారి హయాంలో 10% ఉండేది. కానీ గత ప్రభుత్వం దానిని 7%కి తగ్గించింది. దాన్ని తిరిగి 10%కి పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తమ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల ప్రకారం ఈ సమస్యలను పరిష్కరిస్తారని పెన్షనర్స్ గంపెడాశలతో ఉన్నారు. పెన్షనర్లు అంటే కేవలం వృద్ధులు మాత్రమే కాదు. వారు కూడా సమాజంలో భాగమే. వారికి ఓటు హక్కు ఉంది. వారి కుటుంబాలున్నాయి వారికి కూడా. కాబట్టి వారిని నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వాలు మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈ డిసెంబర్ 15న ఆల్ ఇండియా పెన్షనర్స్ డే సందర్భంగా దేశవ్యాప్తంగా నిరసనలు తెలుపుతూ ప్రధాని మోదీ గారికి లేఖలు రాస్తూ మరోవైపు సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తూ తమ హక్కుల కోసం ఉద్యమిస్తున్నారు.
ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి వారి న్యాయమైన డిమాండ్‌లను పరిష్కరించి వారికి గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.